కారణం అప్పుడు వాళ్ళు చేసిన తప్పేమో అనుకుని జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే మీ అమ్మాయి బతికే ఉందని తనని తీసుకొస్తే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయని దానికి పరిహారం చేసుకోమని చెప్పారంట. అందుకే ఇప్పుడందరూ యార్కాడ్ వెళ్ళడానికి ప్లాన్ చేశారు. ఓహో, ఎంత ఫ్లాష్ బ్యాక్ ఉందా? గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారు. సరేగాని ఎవరెవరు వెళ్తున్నారు? ఆ జ్యోతిష్యుడు బావా, నేను, మాధవ్, భూమి మాత్రమే వెళ్లాలని చెప్పారంట. అందుకే మేం మాత్రమే వెళ్లాలని మాట్లాడుకుంటున్నారు. ప్రయాణానికి సిద్ధం కూడా చేస్తున్నారు. సరే వెళ్ళండి. మీరు నలుగురు వెళ్ళినా రావడం మాత్రం ముగ్గురే రావాలి. మీతో పాటొచ్చిన భూమి తిరిగి ఇంటికి రావడానికి వీల్లేదు. అక్కడే ఆ భూమి కథని ముగించే. దానికి ఏం చేస్తావో, నా నుండి ఏం సహాయం కోరతావో నీ ఇష్టం. కానీ ఆ భూమి ప్రాణాలతో తిరిగి రాకూడదు. సరే, నేనేదో ఒకటి చేస్తాను. ఏదైనా అవసరమైతే మిమ్మల్ని అడుగుతాను. అక్కడందరూ ప్రయాణమవుతున్నారు. ఇక నేనుంటాను. క్షేమంగా వెళ్ళి భూమి పోయింది అనే శుభవార్తతో రా. అలాగే. అమ్మా, నాన్న, అక్కవాళ్ళు ఎక్కడున్నారో ఏంటో తెలియదు నాన్న. అక్కవాళ్ళు వచ్చాక వెళ్తే బాగుంటుంది కదా. వారెక్కడున్నారో ఏదో ఒక చోట జాగ్రత్తగానే ఉంటారులేరా. వాళ్ళ గురించి భయపడాల్సిన అవసరం లేదు. నేనున్నాను కదా, వాళ్ళు ఎక్కడున్నారో నేను తెలుసుకుంటాను. ముందు వెళ్ళి ఆ బిడ్డ ఎక్కడుందో ఎలా ఉందో ఆ పరిహారం ఏదో చేసి త్వరగా తీసుకురండిరా. ఇప్పటికైనా చేసిన తప్పును సరిదిద్దుకొని బిడ్డలందరినీ ఒకచోట చేరిస్తే మాకు మనశ్శాంతిగా ఉంటుందిరా. సరే మావయ్య గారు, లేదు అనుకున్న బిడ్డ ఉంది అని తెలిసిన తర్వాత ఆ బిడ్డని చూడాలని మీరు ఎంత తపన పడుతున్నారో మాకు అర్థమవుతుంది. అందుకే వదిన వాళ్ళు కనిపించడం లేదు అని తెలిసిన తర్వాత కూడా మాధవ్ వాళ్ళతో వెళ్ళడానికి సిద్ధమయ్యాను. వదిన వాళ్ళు వచ్చాక ఫోన్ చేయండి. వాళ్ళు వచ్చే వరకు ఊరుకోకుండా వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాలేమ్మా. మీరు వెళ్ళరండి, జాగ్రత్తగా వెళ్ళరండి. జాగ్రత్త సరే నాన్న, మీ ఆరోగ్యం జాగ్రత్త. అమ్మా, నువ్వేం భయపడకు, నేను మాట్లాడానులే. రే, తీసుకెళ్ళండ్రా. అదిప్పుడు ఎంత పెద్దదైందో, ఎలా ఉందో, ఏం చేస్తుందో అండి. నా బిడ్డను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆశగా ఉందండి. వాడితో పాటు వెళ్ళాలనుంది, కాని వెళ్ళొద్దని జ్యోతిష్కుడు చెప్పారని చెప్పారు కదా. లేకపోతే వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చేదాకా మనం ఆగుతామా? అందరం కలిసి వెళ్ళేవాళ్ళం. ఏమండి, ఎలా ఉంది మహా నీకు? నేను బానే ఉన్నానండి. మీకెలా ఉంది? పర్వాలేదు మహా. డాక్టర్ గారితో మాట్లాడానండి. కాసేపట్లో డిశ్చార్జ్ చేసేస్తామన్నారు. మహా, మనం ఇక్కడ హాస్పిటల్లో ఉన్న విషయం మనకే తెలియకుండా ఇక్కడ ఉండిపోయాం. అసలే అక్కడ ఇంట్లో పరిస్థితులు బాలేవు. వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారో ఏంటో. అవునండి, ముందొకసారి ఇంటికి ఫోన్ చేసి అమ్మ వాళ్ళతో చెప్తాను. సరే చేయి మహా.